ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో సినిమా సక్సెస్ఫుల్గా మా ముందుకు తీసుకొచ్చినందుకు. ఎస్. అండ్ ఎలా అనిపిస్తుంది ఒక ప్రొడ్యూసర్గా, హీరోయిన్గా? సో ప్రేక్షకుల ముందుకు ఆల్రెడీ మీరు అందరికీ పరిచయమే, సో మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా, హీరోయిన్గా అందరి ముందుకు వస్తున్నారు, ఆ ఫీలింగ్ ఎలా ఉంది? కొత్త బాధ్యతలు చేపట్టాను. యాక్చువల్ చెప్పాలి అంటే కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ సక్సెస్ఫుల్గా సినిమాని అయితే బయటికి తీసుకురాగలిగాను. సో చాలా హ్యాపీగా ఉందండి. అంటే చాలామంది కష్టం, చాలామందికి ఫస్ట్ ఫిల్మ్ ఇది. ప్రొడ్యూసర్గా నాకు ఫస్ట్ ఫిల్మ్, డైరెక్టర్ గారికి ఫస్ట్ ఫిల్మ్, హీరోగా తనకి తొలి పరిచయం సిల్వర్ స్క్రీన్కి. ఇలా చాలామంది కొత్త ఆర్టిస్టులని, కొత్త టెక్నీషియన్స్ని, అంటే మా కెమెరామ్యాన్ గారికి కూడా ఫస్ట్ ఫిల్మ్ ఇది. సో వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తూ చాలా ధైర్యంగా ఒక మూవీని అయితే నిర్మించడంతో పాటు November 14కి ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నాము. సో అంత ధైర్యం, ఎక్సైటెడ్. ధైర్యం ఏంటంటే అంటే మేము మొదలు పెట్టినప్పుడైతే మాకు చాలామంది ధైర్యంగా నుంచున్నారు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, మీరు చేయండి అని. ముందుకెళ్ళండి అన్నారు. నేను డైరెక్టర్ గారు ముందుకు వచ్చాము, మేమిద్దరే ఉన్నాం ముందు, వెనకాల ఉన్న వాళ్ళంతా మయమైపోయారు. సో ఇంకా ఎలాగ అడుగు ముందుకేసాం కాబట్టి మనమే ఇంకో స్టెప్ ఫార్వర్డ్ చేసి దీని మీద హోంవర్క్ చేసి మూవీని అయితే రిలీజ్ చేస్తున్నాం. ఓకే. సో దేవేంద్ర గారు, అండ్ డైరెక్టర్గా ఫస్ట్ మూవీ మీది. సో ఏంటి, ఎలాంటి హోప్స్తో, ఎలాంటి ధైర్యంతో స్టెప్ ముందుకు వేశారు? సో తను ప్రొడ్యూసర్గా ఫస్ట్ అండ్ హీరోయిన్గా ఫస్ట్. ఆర్టిస్ట్గా మేడం చేశారండి, ప్రొడ్యూసర్గా ఫస్ట్ ఫిలిము. ప్రొడ్యూసర్గానే ఫస్ట్ ఫిల్మ్, హీరోయిన్గా కూడా నేను వర్క్ చేశాను. చేశారు. సో స్టోరీ కూడా మేడమే ఇచ్చారు. స్టోరీ బేసిక్గా మేము వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నాము. సో దాన్ని బేస్ చేసుకొని స్టోరీ డెవలప్ చేయడం జరిగింది. మేడంకి స్టోరీ బాగా నచ్చేసేసి వెబ్ సిరీస్ కాదు దీన్ని మూవీగా కన్వర్ట్ చేద్దామని చెప్పేసేసి ఇమ్మీడియట్లీ డిసిజన్ తీసుకొని మేడం డైరీ చేశారు. మేడం వెనకాల నేనున్నాను, ఇప్పటిదాకా తీసుకొచ్చింది మేడమే. సో హ్యాపీ. సో వెబ్ సిరీస్ చేశారు. వెబ్ సిరీస్ అనుకున్నాము. ఇదే ప్రాజెక్ట్ని మేము వెబ్ సిరీస్ కనుక్కొని రాసిన తర్వాత అసలు ఆయన రాసిన డైలాగ్స్ కానీ, లేదంటే ఆయన నెరేషన్ కానీ, అందులో ఉన్న ఫన్ ఎలిమెంట్స్ కానీ ఎంత బాగా రాశారంటే, అసలు కాస్ట్యూమ్స్తో సహా ఎంతమంది ఆర్టిస్టులు, ఎన్ని డేస్ షూటింగ్ జరుగుతుంది, ఎన్ని లొకేషన్స్, ఎన్ని డేస్ కావాలి, ప్రతిదీ పిన్ పాయింట్ రాసుకుని వచ్చారనమాట నా దగ్గరికి. నాన్న ఇంకేముందండి, మనీ రెడీగా ఉంటే రేపు నుంచి షూట్కి వెళ్ళిపోవచ్చు, అంత రెడీగా ఉంది స్క్రిప్ట్ అంతా అంటే, అవును మేడం నేను మొత్తం వర్క్ చేశాను దీని మీద అన్నారు. సో వెబ్ సిరీస్ కంటే మూవీ చేస్తే చాలా బాగుండేటట్టుంది, అంటే కట్ చేయలేం దీన్ని, ఈ కథని, చాలా బాగుంది అంటే చేద్దామని చెప్పి మొదలుపెట్టాం అనమాట. సో ఆ కథ అంటే మిమ్మల్ని ముందుకు నడిపించడానికి కథ మీకు అంత ధైర్యాన్ని ఎలా ఇచ్చింది? ముందుకు నడిపించడానికంటే ఇది ప్రజెంట్ ట్రెండింగ్ స్టోరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. మనకి మేల్ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, అబ్బాయిలు పెళ్ళయిందని మనకి తెలుసు, ఫ్రెండ్స్ కదా, లేదా ఫ్యామిలీ ఉంటాం కదా, ఎవరైనా ఒక అందమైన అమ్మాయి వచ్చి కనిపించేసరికి ఐఎమ్ సింగిల్ అంటారు వాళ్ళు. చాలా కామన్గా చెప్తూ ఉంటారు. సో అలా ఒక పెళ్ళైన అబ్బాయి పెళ్ళి కాలేదు అని చెప్పేసి తర్వాత ఏం కాన్సిక్వెన్సెస్ వస్తాయో ఆలోచించకుండా పడ్డ కథే మన సీత ప్రయాణం కృష్ణతో అనమాట. సో ఆల్రెడీ సీత లాంటి వైఫ్ ఉన్నప్పటికీ కొంచెం మోడర్న్ అమ్మాయిలను చూసేటప్పటికి అట్రాక్ట్ అయ్యి పెళ్ళి కాలేదని అబద్ధం చెప్పేసి ఇంకా ఎలా వెళ్ళింది అనేది ఒక ఫన్ వేలో చూపించామన్నమాట దాన్ని.